సంస్కృత భాషా కుటుంబానికి స్వాగతం. మన తాత ముత్తాతలు పెద్దలు పిల్లలకి ఒక మాట చెప్తూ ఉంటారు. నాయనా, నీతిగా బతకాలిరా, ఆ నీతే మనల్ని కాపాడుతుంది. ఏమున్నా లేకపోయినా మనం నిజాయితీతో బ్రతకాలి. మనం ఏ పనైతే సక్రమంగా చేస్తామో ఆ పనే మనల్ని దైవంగా కాపాడుతుంది. జాతి కంటే నీతే ముఖ్యంరా. ఎందుకంటే జాతి జన్మనిస్తే నీతి జ్ఞానాన్నిస్తుంది. ఏ వ్యక్తి అయితే నిజాయితీగా నీతిగా బ్రతుకుతాడో ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసంతో జీవితంలో ధైర్యంగా నిలబడి దేనైనా సాధించగలుగుతాడు. బ్రతికినంత కాలం ఏ తప్పు చేయకుండా నీతిగా బ్రతకాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన పూర్వీకులు ఒక పద్ధతి నేర్పించారు మనకి. కేవలం మనకి నేర్పించడమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి మనుషులందరికీ కూడా మన పూర్వీకుల చరిత్రలే ఆదర్శం వాళ్ళకి. ఎందుకంటే ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ. మనిషికి ఎప్పుడు గౌరవం లభిస్తుంది, మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడు అంటే పుట్టినప్పుడు కాదు, తమ చేసేటువంటి పనుల వల్లనే మనిషి గొప్పవాడవుతాడు అని పెద్దలు చెబుతారు. ఏతద్దేశ ప్రసూతస్య, మన భారతదేశ మహాత్ముల యొక్క చరిత్రలను తెలుసుకొని స్వం స్వం చరిత్రం శిక్షేరన్, వారు నేర్చుకుంటారు. ఏమి నేర్చుకుంటారు? జీవితంలో ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా నిజాయితీగా బ్రతకాలి, ఏ విధంగా ఆత్మవిశ్వాసంతో సక్సెస్ని పొందాలి అనేటువంటిది నేర్చుకుంటారు. కాబట్టి మహాత్ముల యొక్క చరిత్రలను చదివి ఇంత నీతిగా భారతీయులు బ్రతికారా, ఇటువంటి మహాత్ములు భారతదేశంలో మాత్రమే మనం చూడగలుగుతాము అని తెలుసుకొని జీవితం యొక్క విలువలను, జీవన విధానాలను ఇట్లా జీవిస్తేనే తాను సంతోషంగా జీవిస్తూ ఇతరులకి మంచి చేయగలుగుతాడు. కాబట్టి ఈ భూమి మీద ఉండేటువంటి మానవులందరూ కూడాను ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు. వారికి జీవితం విలువేంటో తెలుస్తుంది. జై హింద్.